హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానని, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇది సోమవారం లాగండి. నేను పొద్దున లేచినాల నుంచి చేసుకునే పనులైతేనేమి, పూజ అయితేనేమి ఈ వ్లాగ్‌లో చూస్తారండి. ఇక ఉదయాన్నే లేచినెంబటే మనం చేసే పని ఏంది? బయట కసగొట్టి, నీళ్ళు చల్లి ముగ్గేయడం కదా! నేను లేచినెమ్మటే చేసే పని అదేనండి. ఫస్ట్ పని బయట పని అయిపోవాలి. నీళ్ళు చల్లి ముగ్గు వేయడం అనేది అయిపోవాలి నాకు. ఆ తర్వాతే ఇంట్లో పని అనేది చూసుకుంటాను. చూడండి నా ముగ్గు ఎలా ఉంది? బాగుంది కదా! ఇంకా ఆ రోజే సోమవారం నాడు కూడా నేను బుసి కొట్టి అంతా బండలు కడిగి పూజ చేయాలని నిర్ణయించుకున్నానండి. ఆల్రెడీ నేను తెల్లవారే లేచినాను. అయినా కానీ సోమవారం నాడే బుసి కొట్టడం పెట్టుకున్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ మరుసనాడు మంగళవారం అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకో పని ఇట్టనే అయిపోతూనే ఉందండి. అది వెనక్కి అయిపోతూనే ఉంది. బుస్సి కొట్టాలా అనుకుంటానే ఇన్ని రోజులు అయిపోతుంది, వారం అవుతుంది అనుకోబట్టి కూడా. అందుకే ఈరోజు ఎట్టయినా సరే బుస్సి అంత కొట్టినాకనే పూజ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంకా లేదంటే అది అట్టనే వెనకల పడిపోతూనే ఉంటుంది. అందుకని బుస్సి అల్లా కొట్టుకొని ఇలా కసంతా తీసుకొచ్చి చెత్త డబ్బాలు వేసినాను. ఇంకా మరి చెత్త అబ్బాయి కూడా వచ్చినాడు, అప్పుడే వేసేసినాను. ఇంకా మళ్ళీ ఆ అబ్బాయి వచ్చేసి ఎవరంటే మాకు పాలు పోసే అన్న కొడుకండి. ఏడుస్తూ ఉంటే ఇక రాని పిలుచుకొని వచ్చి అడిగితే చెల్లికి కొనిచ్చినాడు, నాకు కొని ఇలా అని ఏడుస్తూ ఉంటే వానికి 2 మైసూరు పాకులు ఇచ్చి పంపించేసానండి. ఇక ఆ రోజు అంట్లు కూడా తోమిలేను. రాత్రి మామూలుగా అయితే ముందు రోజు నైటే నేను అంట్లన్నీ కడిగి పెట్టుకుంటానండి. ఆ రోజు ఆదివారం నాడు ఊరికి పోవడం వలన లేట్ అయ్యి ఏ పని చేసుకోలేనండి. ఆదివారం నాడు అన్నీ సోమవారం నాడు వేకున లేసి చేసేసుకున్నానన్నీ. ఇంకా అంట్లన్నీ తోమేసి బండలన్నీ కడుక్కొని వస్తున్నాను అండి. ఆ బండలు కడిగేటప్పుడు కూడా నీళ్ళల్లో కాసింత సర్పు, అంత పసుపు, అంత ఉప్పు కూడా వేసి బండలకు అన్నీ నీట్గా కడుక్కుంటానండి. ఇంకా తలస్నానం కూడా చేసేసి పూజ గదిలో అనేది శుభ్రం చేసుకుంటున్నాను. పూజ గదిలో నేను ఇప్పటి నుంచి న్యూస్ పేపర్ వేయకూడదు అనుకుంటున్నానండి. ఎందుకంటే దానిలో అంత యాక్సిడెంట్లు కానీ, ప్రమాదాలు అయినటివి, చనిపోయినటివి అన్నీ రకరకాల న్యూస్ వస్తూ ఉంటాయి కదా! అందుకని ఇట్లా వేయకూడదు, బాగుండదు అనుకొని ఒక క్లాత్ పెట్టుకున్నానండి. ఎల్లో కలర్ క్లాత్ పెట్టుకొని ఇలా నీట్గా దాన్ని కడిగి పెట్టుకొని ఆరబెట్టుకొని ఇట్లా వేసుకుంటాను. పటాలన్నీ నేను సోమవారం నాడే కడుగుతానండి. ప్రతి సోమవారం నాడు పటాలు అనేది కడుక్కుంటానన్నమాట. నీట్గా కడిగి గంధంతో బొట్లు పెట్టి అక్కడ ఒక మూలకు కూడా అది చెంబు అనేది పెట్టుకుంటానండి. అది కలశం చెంబు లెక్క అని. ఇంకా ఆకులు పెట్టుకుంటే బాగుంటుంది. ఆకులు లేక పెట్టలేను నేను. ఓన్లీ ఇంత కుంకుమ, పసుపు, కాయిన్ వేసి పెట్టేసాను. అదేవిధంగా నాటు గులాబీలు ఉంటే ఆ గులాబీలతో పూజ చేసుకుంటున్నానండి. ఇంకా మామిడికాయ అనేది ప్రసాదంగా ఏమీ చేయలేదండి. ఇంకా మామిడి పండు మాత్రమే పెట్టుకున్నాను. అదే లాస్ట్ మామిడి పండు అండి ఇంట్లో. కానీ ఇంకా సీజన్ కూడా అయిపోతూ ఉంది, మామిడి పండ్ల సీజను. ఇంకా లాస్ట్ అది ఒక్కటి ఉంటే పెట్టేసుకున్నాను. హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను. మాది చిన్న పూజా గది అండి. అందులో చిన్న చిన్న పటాలు ఉన్నాయి. తెచ్చుకోవాలండి, బాగా మంచిగా పెద్దటివి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడు తెచ్చుకుంటాను ఏమో. అన్నీ చాన్నాలటివేనండి, అన్నీ చిన్నటివి ఉంటే ఇంకా అవి దానితోనే ఇట్లా సర్దుకుంటున్నాను. ఇంకా మధ్యలో ఎందుకక్క చిన్నది వెంకటేశ్వర స్వామిది చిన్నది తెచ్చి మధ్యలో పెట్టినా ఒక వారకు పెట్టుకోవచ్చు కదా అంటారు కదా! అలా పెట్టుకోకుండా నేను లక్ష్మీదేవికి ఎడమ పక్కన వెంకటేశ్వర స్వామి ఉండాలని ఎక్కడో విన్నానండి నేను. అందుకని అలా పెట్టుకుంటున్నాను. ఎంత చిన్న పూజ గదైనా తక్కువ పటాలు ఉన్నా కానీ కడిగిన రోజు పటాలు కడిగి శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకుంటే ఆ స్వామివారిని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా! ఆ రోజల్లా నేను చూసుకుంటూనే ఉంటానండి సోమవారం నాడు. మీరు కూడా దండం పెట్టేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కూడా కోరుకున్నాను. ఇక టిఫిన్ అయితే 9:30 అయింది, తినేసినారు అందరూ. నేనే లాస్ట్ అండి పెట్టుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను లేచిన నుంచి వేసిన ముగ్గు కానీ, చేసుకునే పనులు కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్ అండి.